1975లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8గా దాన్ని ప్రకటించడం జరిగింది. కానీ నేడు దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక ఈవెంట్గా ప్రభుత్వాలు కానివ్వండి, పాలక వర్గాలు కానీ చూపిస్తున్నారు. దాన్ని వక్రీకరించి చూపిస్తున్నారు. ఆటల పోటీలు పెడతారు, ముగ్గులు పోటీలు పెడతారు, కేక్ కటింగ్లు పెడతారు. కానీ అది కాదు. ఒక పెద్ద ఎత్తున శ్రమజీవులు వాళ్ళ తాలూకా శ్రమ దోపిడీకి, వెట్టి చాకిరి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆనాడు శ్రామిక మహిళలందరూ కూడా పోరాటం చేయడం వల్ల ఓటు హక్కు వచ్చింది, 8 గంటల పనిదినం వచ్చింది. ఏదైతే పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా నేడు ఉల్లంఘించబడుతున్నాయి. మరలా ఈరోజు 12 గంటలు 14 గంటల నుంచి అనేక పరిశ్రమల్లో కానివ్వండి, బట్టల షాపుల్లో కానివ్వండి, లేకపోతే ఎక్కడ చూసినా సరే 10 గంటల పెంపు జరుగుతుంది. కాబట్టి మరలా పోరాడవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య పిలుపునివ్వడం జరిగింది. ప్రపంచ శాంతి కోసం, న్యాయమైనటువంటి సమాజం కోసం, మహిళా హక్కుల కోసం, హింస లేనటువంటి సమాజం కోసం ఐక్యంగా మహిళలందరూ కూడా పోరాడవలసిన అవసరం ఆవశ్యకత ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. తగ్గింపు కోసం, ఓటు హక్కు కోసం, ఉద్యోగ భద్రత కోసం, ప్రసూతి సెలవుల కోసం రోడ్లకు ఎక్కారు. శతాబ్ది కాలం పాటు పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి ఫలితంగా ఆమెకి సోషలిస్టు నాయకురాలైనటువంటి క్లారా జట్కిన్ గారు ఆ యొక్క సభలకి సెమినార్లకి నాయకత్వం వహించి ఈరోజు ఇక్కడ మహిళలందరూ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారంటే ఆనాడు ఆ కార్మికులు చేసుకున్నటువంటి పోరాటాలని చెప్పి చాలా సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కానీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు కానివ్వండి, ప్రభుత్వాలకు కానీ ఒక ఈవెంట్గా మారిపోయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఒక ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, కేక్ కటింగ్తో సరిపెట్టేస్తున్నారు తప్పించి దాని చరిత్ర కానివ్వండి, దాని మూలాలు కానీ ఎవరు వెళ్ళలేనట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కార్మికులు పోరాడి ఏదైతే 8 గంటల పనిదినం కోసం, ప్రసూతి సెలవుల కోసం పోరాడారో హక్కులన్నీ కూడా నేడు ఉల్లంఘించబడుతున్నాయి. కాబట్టి మరలా మహిళలు పోరాడి సాధించుకున్నటువంటి శ్రామిక హక్కుల పోరాట దినంగా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది 1975లో ఐక్యరాజ్య